హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజాసుధ లక్ష్మణ్ వ్లాగ్స్. ఇవాళైతే 6కి లేచానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందే ఒక్క లైక్ ఇచ్చి వీడియో చూడండి. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా! నాకు రేషన్ కార్డ్ అయితే లేదు. రేషన్ కార్డ్ ఉంది. బట్ నా పేరు మీద అయితే లేదు. అందువల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో అన్ని ఇబ్బందులు ఒక్కోటి ఒక్కోటి చెప్పుకుంటూ వస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేతే అర్థం కాదు. ఓకేనా? నేనెంత నష్టపోతున్నానో రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల. మీలా నా నా మీకు కూడా నాలా జరుగుతుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఏమీ తెలీదండి. పెద్దగా ఏం కావాలన్నా వెంటనే అప్లై చేసుకోవచ్చు. హ్మ్. నాకైతే అలా అయితే లేదు. ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లులైతే తుడుచుకొచ్చేసిన తర్వాత బట్టలు నానబెట్టేసుకొని నెక్స్ట్ అయితే నీళ్లు కాచుకుంటున్నానండి. ఎందుకంటే పొద్దున్నే స్నానాలు అయిపోతాయి. ఒక పని అయిపోతుంది కదా! పిల్లాడికి నాకు. అందుకని అయితే నీళ్ళైతే కాసేస్తున్నాను. పొద్దున్నే అందుకే పొయ్యి అంటించేసాననమాట. మేమెప్పుడు నీళ్లు పొయ్యి మీద కాసుకుంటున్నామండి. ఇదివరకైతే ఉండేది హీటరు. ఇప్పుడైతే బాబున్నాడని హీటర్ అయితే లేదు. ఇదిగోండి ముగ్గయితే పెట్టేసి అందంగా కల్లాపులో అయితే జల్లేసాను. చక్కగా నీట్‌గా ఎప్పుడో నా చిన్నప్పుడు ముగ్గండి. ఇప్పుడు పెట్టాను. ఇది చాన్నాళ్ళయింది ముగ్గు పెట్టి. మీకు ఈ ముగ్గు ఎవరికైనా తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక చూసారు ఎంత మంచుగా ఉందో. మంచంటే నాకు చాలా భయం. ఈ మంచులో ఏం చేస్తానంటే అస్సలు నాకు పడదనమాట. అందుకనే ఇవన్నీ నైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. కానీ తప్పదు కదా! పెళ్ళయిన తర్వాత ఒక అమ్మాయికి మంచుతో కూడా పోరాడుతూ పని చేయాలి. అలా చేస్తేనే మనమైతే ఎదరికెళ్తాం. బట్టలు కూడా అన్నీ శుభ్రంగా పైపొచ్చినప్పుడే శుభ్రంగా వాష్ చేసేసి నేను ఆరేసానండి. ఈ బట్టలైతే నైట్ ఆరేసినవి. ఇవి కాకుండా ఇంకా పైన చాలా ఉతికైతే ఆరేసాను. ఏ రోజు బట్టలు ఆ రోజైతే ఉతకాలనుకుని ఈరోజైతే చక్కగా ఉతికేసానండి. ఇక్కడైతే పైపు వాటర్ వస్తుంది. బట్టలన్నీ ఉతికేసిన తర్వాత అక్కడ పెట్టేసుకొని మా బాబుకైతే అట్టేసైతే ఇస్తున్నానండి. ఫస్ట్ వాడికి ఆకలేస్తుందనమాట. పొద్దున్నే లెగిసిన వెంటనే వాడికి లేచిన వెంటనే టిఫిన్ చేసైతే పెట్టేయాలండి. టిఫిన్ చేసి పెట్టేసిన తర్వాత అప్పుడు వేరేమైనా పని చూసుకోవాలి. నేనైతే బట్టలు ఉతికేసుకొని వచ్చి హ్యాపీగా కూర్చొని మా హస్బెండ్‌ని డ్యూటీకి పంపించేసి నేను మా అబ్బాయి తింటున్నామండి మళ్ళీ టిఫిన్ అనమాట. వాడు వాళ్ళ డ్యాడీతో తింటాడు. తర్వాత నాతో తింటాడు. ఇది వాడికి కామన్‌గా అలవాటయిపోయింది. ఇక్కడైతే ఇంక కూర వండుదామని చిక్కుడుకాయలు గిల్లాను. గిల్లితే చూడండి వాడు ఏం చేసాడో మొత్తం వాటిలతో ఆడుతున్నాడనమాట. ఇంకెక్కడ ఆగుతలేదు. ఇంక వాటిలతోనే ఆడుతూ ఉన్నాడనమాట. ఇంక చేసేదేమీ లేక ఆడుకొని వదిలేసాననమాట. అలా వదిలేత్తేనే నాకు కొంచెమైనా పనవుతది. లేకపోతే అస్సలు అయ్యైతే అవ్వదు. ఇక్కడైతే అన్నం పెట్టేసాను. వేడి నీళ్ళు కాచుకుంటున్నాను. వేడి నీళ్ళు తాగుతున్నానండి. ఈ శీతాకాలంలో అయితే అస్సలు గొంతు అస్సలు పని చేయట్లేదు. నిన్నైతే క్షీరాన్నం అయితే వండాను. క్షీరాన్నం కాదు సేమియా అనమాట. ఇది ఇలా తయారయింది నిన్నటిది. పాలైతే వచ్చినాయండి. టీకి పాలు తీసేసుకొని నా పాలు కాసుకుందామని పెట్టుకున్నాననమాట. ఇప్పుడు రోజు టీ తాగడం అలవాటయిపోయింది. ఎందుకంటే ఈ శీతాకాలం అల్లం టీ ఖచ్చితంగా అయితే తాగుతానండి. అల్లం, మిరియాలు వేసుకొని. ఇక్కడైతే కూరైతే వండేస్తున్నాను. ఇంతకీ అసలు టాపిక్ వదిలేసి ఇయన్నీ చెప్తున్నాను కదా! అసలు టాపిక్‌లోకొచ్చేస్తాను. నాకైతే రేషన్ కార్డ్ ఉందని గానండి మా అత్తగారి పేరు మీద ఉందనమాట. నా పేరు మీదకి లేదు. ఎందుకంటే మా అత్తగారిది నాది సెపరేట్ అవ్వట్లేదనమాట. మా అత్తగారు సింగిల్ అనమాట. అందుకని సెపరేట్ అవ్వట్లేదు. మా మామయ్య గారు లేకపోవడం వల్ల. దానివల్ల చాలా ఇబ్బందులైతే పడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదా! సంవత్సరానికి 3 బండ్లని. వాళ్ళకి రావట్లేదు. అటు నాకు రావట్లేదు. తనేం చేస్తది మా అత్తగారు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలి కదా! ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటే మనకి ఇంటికి బండొస్తది. అలా కాకుండా గ్యాస్ ఆల్రెడీ సప్లై చేస్తారు కదా! బాయ్స్. ఆ బాయ్స్‌కి డైరెక్ట్‌గా కాల్ చేసేసి తెప్పించేసుకుంటారు. అందుకని ఆళ్ళకి డబ్బులు పడట్లేదు. ఆ విషయం చెప్పినా సరే వినట్లేదు. మా హస్బెండ్‌కి చెప్పినా వినరేంటండి బాబు! అస్సలు పట్టించుకోరు. పోతే పోనీలే అంటారండి బాబు. మనకసలే ఏమీ రావట్లేదు. ఏమి అప్లై చేసుకుంటానికి లేదు. ఒక రేషన్ రాదు. ఏమీ రాదనమాట నా దగ్గర వరకు. రేషన్ వచ్చే సరుకులు కూడా నేనేమి తీసుకోవడానికి లేదు. ఏమి తీసుకోను కూడా. అన్నీ మా అత్తగారే తీసుకుంటారు. ఆవిడే ఉంచుకుంటారు. ఎప్పుడైనా ఇస్తే రైస్ ఇస్తారు. అవైనా మా హస్బెండ్‌ని అడిగితే తప్ప తీసుకురారనమాట. ఇంక అన్నీ ఆవిడ దగ్గరే ఉంటాయి. ఆవిడే తీసుకుంటారు. అడిగినా సరే ఇంకా ఏదోలా చూస్తారు. సరే అని ఇంక నేనైతే వదిలేసాను. ఇక్కడైతే ఇంక నాకు రేషన్ లేదు.
నెక్స్ట్ ఆ 3 సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3 బండ్లు లేవు. ఏం అప్లై చేసుకుంటానికి లేదండి. గత ప్రభుత్వంలో అయితే సెపరేట్ అవ్వలేదనమాట. అప్పుడు ఇల్లు స్థలాలు పెట్టుకోవడానికి కూడా వచ్చింది. అది కూడా పెట్టుకోవడానికి లేదు. అసలు నాకు ప్రభుత్వం నుంచి చిన్న సహాయం కూడా అయితే జరగలేదు. ఈ ప్రభుత్వం అయినా చేస్తదేమో అనుకుంటే, ఇది కూడా అసలు రేషన్ కార్డులు రాలేదండి. ఇంకా అప్డేట్ రాలేదండి. ఇంకా అప్డేట్ రాలేదండి. సెపరేట్ చేయండి అంటే సెపరేట్ చేయట్లేదు. లేదండి సింగిల్‌గా లేదు. సింగిల్‌గా ఉండడానికి లేదు. అంటున్నారు. సింగిల్‌గా లేకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు ఎవరిది వాళ్ళకి ఉండాలి కదా! ఈ రోజుల్లో ఎవరు కలిసి ఉంటున్నారు? ఎవరు కలిసి ఉండట్లేదు. ఎవరి లైఫ్ వాళ్ళే చూసుకుంటున్నారు. అలాంటప్పుడు చాలా ఇబ్బందయిపోతుందండి మాకైతే. అసలు నిజంగా ఎంత ఇబ్బందంటే దేనికి లేదనమాట. మళ్ళా పట్టుకొచ్చే బాయ్స్‌కి అందులో ఉన్న దానికన్నా ఒక రూ. 40 ఎగస్ట్రా ఇవ్వాలనమాట. ఎగస్ట్రా ఇస్తేనే బండిస్తున్నాడు. లేకపోతే ఇవ్వనంటున్నాడు. దర్జాగా చెప్తున్నాడు. టిప్స్ ఎందుకండి ఇవ్వకూడదు కదా! అంటే నేను మీది రాసుంది చూసుకోండి. ఇవ్వకూడదనే ఉంటది. కానీ ఇవ్వాలి నాకు. నేను అలాగైతేనే చేస్తానండి. ఎలాగైతే చేస్తానండి అంటాను. అస్సలు ఎంత ర్యాష్‌గా మాట్లాడాడంటే మళ్ళీ ఈసారి బండి బుక్ చేద్దాకొస్తే మీ కోడలు దెబ్బలాడుతుంది అన్నాడంటండి. మరి దారుణం కదా ఇది. మరి నేను ఉన్నది అడిగాను దాని మీద లంచం ఎందుకివ్వాలి నీకని అడిగితే దీని మీద రాసుంటదని మరి నాకు ఎదురు చెప్పి ఎటువంటి టిప్స్ ఇవ్వద్దని చెప్పి మళ్ళీ నాకే ఎదురు చెప్తున్నాడనమాట. నేను చెప్పాను కనీసం ఆన్‌లైన్‌లో బుక్ చేస్తానండి. గ్యాస్ పుస్తకం అది ఆ ఫోను నంబర్ కనెక్ట్ చేసింది ఉంటది కదా! ఫోను తీసుకురండి అంటే అయినా చేయరు. నాకు తీసుకొచ్చేవారు. ఆవిడ ఇదనమాట. ఆఖరికి ఈ డబ్బులైతే మాకు రావనమాట. మొన్న ఆల్రెడీ అందరికీ పడ్డాయి. ఒక బండికి డబ్బులు. మాకు మాత్రం పడలేదు. మాకు పడవు కూడా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మిస్టేక్ మన దగ్గరే ఉంది కదా! ఎదురోళ్ళని ఏమంటాం? ఎవరిని ఏమి అనలేము. మిస్టేక్ మన దగ్గర పెట్టుకొని ఆవిడేమో ఫస్ట్‌లో అంది నేను ఓ బండి తీసుకున్న 2 బండ్లు మీకిస్తాను. ఒక 2 బండ్లు అలా ఉంచండి. ఒక్క బండి కూడా రాదు మాకైతే. ఇక దాని గురించి నేను చేద్దామన్నా పోన్లే ఎవరో ఒకళ్ళకొస్తది పోనీ అదైనా నేను చేద్దామన్నా నాకు కూడా ఛాన్స్ ఇవ్వరనమాట ఇంగాళ్ళు. గత ప్రభుత్వంలో అయితే గనక ఇల్లు కూడా చాలా మందికి ఇళ్ల స్థలాలొచ్చాయండి. మాకు కూడా వచ్చినేమో కరెక్ట్‌గా ఎందుకంటే ఈ సెపరేషన్ ఉంటే గనక మేము కూడా పెట్టుకునేవాళ్ళం. మా తోడికోడళ్ళు పెట్టుకున్నారు గానీ వాళ్ళు ఓన్ హౌస్‌లో ఉన్నారు. అందుకనే రాలేదు. మేమైతే అద్దింట్లోనే ఉన్నాం అప్పుడైతే గానీ మాకైతే వచ్చిందేమో గానీ మాకు కూడా రావడానికి లేకుండా ఈ సెపరేట్ అవ్వలేదండి. మరి ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదివరకు సింగిల్స్‌కి ఇచ్చేసేవారు కదా! అప్పుడు ఇంట్లో ఎవరు లేరు. అంతకుముందే సెపరేట్ అయిపోయింది కార్డ్. అప్పుడేం చేస్తున్నారు? అప్పుడు సింగిల్స్‌కి ఇస్తున్నారు గదా! మరి ఇప్పుడు ఇవ్వడానికి ఎందుకు? అంటే ఇలా ఇస్తే ఇప్పుడు మా అత్తగారికి ఒక 3 బండ్లు, నాకో 3 బండ్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వాలు చేసే నిర్వాకం అన్నమాట ఇది. చూడండి వాళ్ళెంత తెలివైనోళ్ళు. ఇప్పుడుకి కూడా ఇప్పుడు ఒక సెపరేట్ చేస్తే మాకు తనకో 3 బండ్లివ్వాలి, నాకో 3 బండ్లివ్వాలి. అందుకని మొత్తం అసలు సెపరేట్ చేయడం మానేసి ఇంకేది లేకుండా చేసి పడేత్తన్నారనమాట. అటు లేకుండా, ఇటు లేకుండా. కనీసం నాకు మోడీ గారిచ్చే గ్యాస్ కూడా రాలేదండి ఫ్రీ గ్యాసు. ఎంచక్కా అందరికి భారతీయ గ్యాస్ ఫ్రీగా వచ్చింది. గ్యాస్ బండా వచ్చింది, పొయ్య వచ్చింది. నాకు బండా లేదు, పొయ్య లేదు. అసలు ఏం చేయడానికి కూడా లేదనమాట. మా బ్రదర్‌కి కూడా వచ్చేసిందండి. నాకన్నా ఎనకాల పెళ్లయింది. నా చాలా త్వరగా ఇలా పెళ్లయింది. వాళ్ళు సెపరేట్ చేయించుకున్నాడు. వెంటనే ఫ్రీ గ్యాస్ అయితే వచ్చేసింది. మీలో ఎంతమందికి భారతీయ గ్యాస్ ఫ్రీగా తీసుకున్నారు చెప్పండి? నాకైతే ఆ యోగ్యం కూడా లేదండి. ఏం చేస్తాం తప్పదు. ఇంకేం చేసినా ఏమీ అవ్వదు. ఓకేనండి. ఉంటాను. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.